వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అనంతపురం జిల్లాలో నేరగాళ్లు బరి తెగిస్తున్నారా? శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు విఫలమవుతున్నారా? లేక నేరగాళ్లకు రాజకీయ అండదండలు పెరిగిపోయాయా? నాడు హనీ ట్రాప్, నేడు ఫేక్ మనీ మ్యాటర్. ఇంకోవైపు గంజాయి ముఠాల హల్చల్ ఒక దాని తర్వాత ఒకటిగా వెలుగు చూస్తున్నటువంటి సంఘటనలు పోలీసులకే పెద్ద సవాల్గా మారుతున్నాయి. ఒకప్పుడైతే ఫ్యాక్షనిజం గొడవలతో అల్లాడినటువంటి అనంతపురంలో ఇప్పుడు నేరాల ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడు ఫ్యాక్షనిజం గొడవలతో వార్తల్లో నిలిచినటువంటి అనంతపురం జిల్లాలో ఇప్పుడు నేరాల సరళి కొత్త పుంతలైతే తొక్కుతోంది. చట్టం అంటే భయం లేదు, పోలీసులంటే లెక్కే లేదు. ఏకంగా కాకిలపైనే దాడులకు తెగబడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అనంతపురం జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి నేరాల సామ్రాజ్యంపై యూటీవీ స్పెషల్ స్టోరీ. అయితే అనంతపురం జిల్లాలో నేర ఘటనలైతే రోజుకో రంగు మార్చుకుంటున్నాయి. గతంలో నేరాలు జరిగితే నువ్వా నేనా అనేలా ఘర్షణలు, హత్యలు జరిగేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీని కూడా వాడుకుంటూ కొత్త తరహా నేరాలకు తెరలేపుతున్నారు. గతంలో నేరస్తులకు రాజకీయ రక్షణ ఉండేది కాదు, కానీ ఇప్పుడు నువ్వు నాకు నేను నీకు అన్నట్లుగా రాజకీయ నేతల అండదండలతో కొందరైతే రెచ్చిపోతున్నారు. ఫలితంగా నేరగాళ్లలో కటకటాల భయం ఏ మాత్రం ఎక్కడ చూసినా అయితే కనిపించటలేదు. అయితే ఇటీవల అనంతపురం జిల్లాను కుదిపేసినటువంటి ఒక హనీ ట్రాప్ వ్యవహారం కేవలం పోలీస్ యంత్రాంగానికే కాదు, అవినీతి అధికారుల మెడకు కూడా చుట్టుకుంది. రంగమనాయుడు, దప్పర రాజేష్ వంటి వ్యక్తులు రాజకీయ పార్టీల అండతో కొందరు మహిళలను హనీ ట్రాప్ దందా సాగించారని ఆరోపణలున్నాయి. అయితే ఈ వ్యవహారంలో కొంతమంది పోలీస్ అధికారులు ఉద్యోగాలు కోల్పోగా మరికొందరు సస్పెన్షన్, మరికొంతమంది డిస్మిస్ వంటి చర్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన పోలీసుల ప్రతిష్టను తీవ్రంగా దిగజార్చింది. ఇటువంటి చర్యల్ని ఎన్డీఏ ప్రభుత్వం ఉపేక్షించరు. ఈ హనీ ట్రాప్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పటికే కొంతమంది అధికారులకు సంబంధం వస్తున్న వార్తల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం కానీ బదిలీ చేయడం కానీ జరిగింది. అదేవిధంగా ఈ బాధ్యులు ఎవరున్నారో వారిని గుర్తించడం, భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాధితులకు కూడా అండగా నిలబడడం జరుగుతుంది. అన్ని రాజ్యంలో అన్ని రకాల జరుగుతుంటాయి. ఎవరున్నారు, దీంట్లో ఏ రాజకీయ పార్టీలు ఉన్నారని నేను వీటిని రాజకీయ రంగు కులమదలుచుకోలేదు. కానీ ఏది జరిగినా, ఏ పార్టీకి సంబంధించిన వారు జరిగినా అది తప్పే. తప్పును ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండించడం జరుగుతుంది. ఎన్డీఏ ఇటువంటి చర్యల్ని ఎన్డీఏ ప్రభుత్వం ఉపేక్షించరు. వారిని నేను చెప్పినట్టుగా బాధితులు ఎవరున్నారో వారిని శిక్షించడం జరుగుతుంది. బాధితులకు అండగా నిలబడడం జరుగుతుంది. ఈ హనీ ట్రాప్ వ్యవహారం పూర్తిగా మరవ కంటే ముందే ఏకంగా దేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే విధంగా దొంగ నోట్ల ముద్రణ కలకలం రేపింది. అది ఎక్కడో కాదు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నివసించేటువంటి అనంతపురం నగరంలోని శారదా నగర్ లోనే దొంగ నోట్లు ముద్రిస్తుంటే అనంతపురం పోలీసులు కళ్ళు మూసుకున్నారా అన్న విమర్శలు కూడా వైపు వస్తున్నాయి. ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా దొంగ నోట్లు ముద్రిస్తుంటే విజయవాడ పోలీసులు వచ్చి పట్టుకోవడం స్థానిక పోలీసుల నిఘా వైఫల్యానికి అద్దం పడుతుంది. ఇక విజయవాడలో దొంగ నోట్లు మారుస్తూ దొరికిన నిందితుల ఆధారంగా తీగలాగితే అనంతపురంలో డొంక కదిలింది. కంప్యూటర్లు, స్కానింగ్ యంత్రాలు, లక్షలాది నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుని విజయవాడకు చెందిన రాజు, సురేష్లను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన స్థానిక ఇంటెలిజెన్స్, స్పెషల్ పోలీస్ వ్యవస్థల వైఫల్యానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా నిలిచింది. ఇక జిల్లాలో చూసుకుంటే గంజాయి ముఠాల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. గంజాయి బ్యాచ్లు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలనైతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గతంలో గంజాయి మత్తులో ఉన్న నిందితుడు ఆటో డ్రైవర్ పై దాడి చేయగా పట్టుకోవడానికి వెళ్లినటువంటి సిఐ శ్రీకాంత్ యాదవ్ ను సైతం లెక్క చేయకుండా మారణాయుధాలతో పొడిచారు. దాంతో సిఐ ఆత్మరక్షణ కోసం నిందితుడిపై కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది. ఇటీవల తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఐపీఎస్ రోహిత్ చౌదరి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఒరిస్సా నుంచి నాగపూర్ వెళ్తున్న భారీ గంజాయి ముఠాను కూడా పట్టుకున్నట్లు ప్రకటించారు.
అయితే గంజాయి అక్రమ రవాణాపై సమాచారం ఇవ్వాలని ప్రజల్లో అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. Credible information today. మా టీం గాంజా సంబంధి ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్లీ కండక్ట్ చేసింది. ఈ ఆపరేషన్ లో మా టీం 2 వ్యక్తులకు అరెస్ట్ చేయడం జరిగింది మరియు వారి దగ్గర ఉంది 10 kg గాంజా సీజర్ చేయడం జరిగింది. Both arrested persons are from Orissa. One person is major, 19 years. Another person is minor, 17 years. Based on credible. అయితే గంజాయి ముఠాల యొక్క సమాచారం ఇస్తే ఎక్కడ తమపై దాడులు జరుగుతాయోనని ప్రజల వెన్నులో వనకైతే పుడుతోంది. గంజాయి మాదక ద్రవ్యాల కట్టడి కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈగల్ వ్యవస్థ ఎక్కడుంది, ఏం చేస్తోంది అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. చట్టాలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయనే విమర్శలు కూడా పెద్దెత్తునే వస్తున్నాయి. గంజాయి బ్యాచ్ల భయంతో మహిళలు చీకటి పడితే చాలు బయటకు రావడానికి మహిళలు కూడా జంకుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు తాము శాంతి భద్రతలను సమర్థవంతంగా కాపాడుతున్నామని ఓవైపు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న వరుస సంఘటనలు వారి వైఫల్యాలనే ఎత్తి చూపుతున్నాయి. అయితే ఇప్పటికైనా జిల్లా పోలీస్ యంత్రాంగం మేల్కొని రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా అసాంఘిక శక్తులపై గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకుంటే అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా కూడా నేరగాళ్లంతా బరితెగిస్తున్నారు. పోలీసులకే ఒక్కొక్కరు వరుసగా సవాలు వేస్తున్నట్టు కనిపిస్తోంది. జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే శాంతి భద్రత పరిరక్షణలో కూడా పోలీసులు విఫలమవుతున్నారా అనేటువంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అయితే మరోవైపు కూడా చూసుకుంటే నేరగాళ్లకు రాజకీయ అండదండలు కూడా గట్టిగా పెరిగిపోయాయా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు హనీ ట్రాప్ నడుస్తుంది, ఒకవైపు ఫేక్ మనీ నడుస్తుంది, మరొక వైపు గంజాయి ముఠా. ఇలా జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక నేరం ఘోరం జరుగుతున్నటువంటి పరిస్థితి.